అయితే నడుస్తుంది ప్రస్తుతం ఇటు పల్నాడు జిల్లా కానీ ఇటు రాయలసీమ జిల్లాల్లో కానీ వైసీపీ నాయకులు చెప్తున్న దాన్ని బట్టి చూస్తూ ఉంటే ఓట్లేసిన వారి మీద దాడులు చేయడం ఏంటి? ఇది ఏ రకమైన రాజకీయం? ఇది ఎలాంటి అరాచకం? అంటే ఎవరు ఏ పార్టీకి ఓట్లేసారో వాళ్ళకి ఎలా తెలుస్తుంది? టీడీపీ సానుభూతి పరులు అయితే టీడీపీ కార్యకర్తలు తెలుస్తారు, వైసీపీ సానుభూతి పరులు వైసీపీ కార్యకర్తలు తెలుస్తారు. సామాన్య ప్రజలైతే మాత్రం ఎవరు ఓట్లేసారని ఎవరికి తెలియదు. అది తెలుసుకొని మరీ దాడులు చేస్తున్నారంటే నిజంగా అది అతిపెద్ద అరాచకమే. ఎందుకంటే అనిల్ కుమార్ చెప్తున్న మాటలు బట్టి చూస్తున్నా, మేరు నాగార్జున మాటలను బట్టి చూస్తున్నా, వీళ్ళిద్దరూ చెప్తున్నది ఒకటే: బీసీల ఇళ్లపై దాడులు చేశారు, బీసీలంతా వైసీపీకి ఓట్లేశారని టీడీపీ నాయకులు దాడులు చేస్తున్నారు అనేది అనిల్ కుమార్ చేసిన ప్రధాన ఆరోపణ. అలాగే మేరు నాగార్జున గారు చేసిన ఆరోపణ కూడా అదే: దళితుల్ని జోలికి వస్తున్నారు చంద్రబాబు, ఎస్సీ ఎస్టీలని హింసిస్తున్నారు, వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, చూస్తూ ఊరుకోం కబడ్దారంటూ ఆయన హెచ్చరిస్తున్నారు. అంటే వీళ్ళు బీసీలు మాకు ఓట్లు వేశారు కాబట్టి దాడులు చేస్తున్నారు, ఎస్సీ ఎస్టీలు మాకు ఓట్లు వేశారు కాబట్టి